హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ జాబ్ నోటిఫికేషన్ స్పెషల్ ఏంటంటే ఇందులో ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు, ఫీజు ఉండదు, డైరెక్ట్గా సెలక్షన్ చేస్తారు. అంతేకాకుండా మనకి పోస్టింగ్ కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. సో 2 తెలుగు రాష్ట్రాల వరకు చాలా కంఫర్ట్ జోన్లో ఉందన్నమాట ఈ పోస్టు. సో అందుకే మీరు కంపల్సరీగా అప్లై చేసుకోండి. సో ఈ జాబ్లో మనకి ఎలా సెలక్షన్ చేస్తారు, మనకి శాలరీ ఎలా ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏముండాలి, తర్వాత అసలు పోస్ట్ ఏంటి, ఏం పోస్ట్ ఉంటుంది, వర్క్ ఏముంటుంది, మొదలైనవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్, మనకి ఈసీఐఎల్ నుండి ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ రీసెంట్గా రిలీజ్ అయింది. సో చూసారు కదా, నిన్నే రిలీజ్ అయింది 16వ తారీఖుని. సో ఇక్కడ ఏంటంటే ఇది ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనమాట. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి సంబంధించింది. సో ఇది ఈసీఐఎల్ పోస్ట్ అనమాట. హైదరాబాద్లోనే ఉంది. జాబ్ లొకేషన్ కూడా హైదరాబాదే. మీరు సెలెక్ట్ అయినట్లయితే హైదరాబాద్లోనే హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్, ఈసీఐఎల్ది. సో మనకి ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి 16/9 జాబ్ అప్లికేషన్స్ ఓపెనింగ్ అనమాట, ఆన్లైన్ అప్లికేషన్స్. క్లోజింగ్ డేట్ నుంచి 22/9కి ఇచ్చారనమాట. సో మనకి టైం అనేది చాలా తక్కువగా ఉంది. వెంటనే మీరు వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోండి, నెగ్లెక్ట్ చేయొద్దు, డిలే చేయొద్దు. సో మీరు అప్లై చేసుకోవాలంటే డైరెక్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇక్కడ కూడా మనకి ఇచ్చారనమాట లింక్. క్లిక్ హియర్ టు అప్లై ఫర్ టెక్నికల్ ఆఫీసర్ అండ్ కాంట్రాక్ట్ పోస్ట్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ రెండో సెక్షన్లో మనకి అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, 17/2025, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ అని ఉంది కదా, ఇక్కడ టెక్నికల్ ఆఫీసర్ సి అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ నేము, జెండరు, క్వాలిఫికేషను, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, పాన్ కార్డ్ నెంబరు, ఇలా అన్ని రకాల డీటెయిల్స్ని అడుగుతుందన్నమాట. సో మీరు ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఫామ్ని సబ్మిట్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ కంప్లీట్ అవుతుందన్నమాట. ఇది ప్రొసీజర్. ఇప్పుడు మనం జాబ్ పోస్ట్లోకి వెళ్ళిపోతాం రండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఇచ్చారు. మనకి క్యాండిడేట్ షెల్ బి షార్ట్ లిస్టెడ్, అంటే మనకి ఎగ్జామినేషన్ ఏమీ పెట్టకుండా డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. సో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. పిలిచిన తర్వాత మనకు ఒక పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మనకి పోస్టింగ్ అనేది ఇస్తారనమాట. ఆ సెలక్షన్ వెయిటేజ్ ఎలా ఉంటుందంటే, సో మనకి క్వాలిఫికేషన్ అనేది 20% ఆఫ్ వెయిటేజ్ ఇస్తారనమాట. అంటే బీఈ బీటెక్లో మనకు వచ్చిన మార్క్స్లో 20% మార్క్స్ అనేవి క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్కి లింక్ చేస్తారు. ఆ తర్వాత మనకి ఎక్స్పీరియన్స్, అంటే మన ఎక్స్పీరియన్స్కి ఒక 10 మార్క్స్ అనేవి ఇస్తారనమాట. టోటల్గా 30 మార్క్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ 1 ఇయర్ అయితే 10 మార్క్స్, 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయితే దానికి తగ్గట్టు 10 మార్కులు ఎక్స్ట్రా యాడ్ చేస్తారనమాట, అప్ టు 30 మార్క్స్. ఇంక ఫైనల్గా పర్సనల్ ఇంటర్వ్యూ, ఇది 50 మార్క్స్కి ఉంటుంది. సో పర్సనల్ ఇంటర్వ్యూ ఇక్కడ మెయిన్ అని అనమాట. సో మీరు ఇక్కడ ఎంత గెయిన్ చేయగలిగితే అంత సెలెక్ట్ అయ్యడానికి అవకాశాలు ఉంటాయి. సో మనం అప్లై చేయబోయే ఈ పోస్ట్ ఏంటంటే టెక్నికల్ ఆఫీసర్ సి అనమాట. సో ఈ పోస్ట్కి మనకి 1 ఇయర్ అనేది ఉంటుంది. ఇది కాంట్రాక్ట్ బేస్డ్ అయినప్పటికీ మీకు ఎక్స్టెన్షన్ ఉంటుందన్నమాట. ఎవ్రీ ఇయర్ మీ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీకు ఎక్స్టెండ్ చేస్తారు అప్ టు 4 ఇయర్స్. సో ఇలా మీరు జాబ్ చేస్తుండగా కానీ కంప్లీట్ అయిన తర్వాత కానీ మరలా ఏమైనా పర్మనెంట్ జాబ్స్ ఈసీఐఎల్లో పడేటప్పుడు మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఏజ్ లిమిట్ అనేది మనకి అప్పర్ ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ వరకు ఇచ్చారు. ఇంక ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, అది కూడా మీకు చెప్తాను. మనకి శాలరీ విషయానికి వస్తే మనకి ఫస్ట్ ఇయర్ 25,000, సెకండ్ ఇయర్ 28,000, థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్స్లో 31,000 వరకు మనకి శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పోస్ట్లో మనకి టోటల్గా 160 వరకు రిలీజ్ చేశారనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి బీఈ బీటెక్ విత్ 60% అనేది ఉండాలి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సో ఈ విధంగా మనకి పోస్ట్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇందాక చెప్పాను కదా ఏజ్ రిలాక్సేషన్ గురించి. సో మనకి ఓబీసీ అయితే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఇచ్చారు. సో ఈ విధంగా మనం అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూసారు కదా ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి. ఫ్రెండ్స్, మీరు ఎంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చిందని అర్థమవుతుంది. సో ఈ వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఒక ముగ్గురికి చాలు షేర్ చేయండి చాలు. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, ఇంకేం